హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సైకోమో భార్గవి బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. సో ఈరోజు బ్లాగ్ అయితే వచ్చేసి న్యూ ఇయర్ బిఫోర్ నైట్ 31st డే రోజు అయితే బ్లాగ్ అయితే షూట్ చేశాను. చూడండి, బ్లాగ్ బాగుంటుంది, లాస్ట్ వరకు చూడండి. సో బ్లాగ్ అయితే మొత్తం సెలబ్రేషన్ అనమాట. 2024కి వెల్కమ్ చెప్పుకుంటూ అయితే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసాం మేము మా ఇంట్లో. సో వేదాంశ్ లాస్ట్ ఇయర్కి అయితే వేదాంశ్ చాలా చిన్న ఉండే, మంత్స్ బేబీ అనమాట. ఇప్పుడైతే 1 year కంప్లీట్ అయిపోయింది. అందులో ఇంకా లక్కీ గాడు కూడా యాడ్ అయిపోయాడు, అదే వర్షిత్ అండి, నా చిన్న కొడుకు. సో వ్లాగ్ అయితే బాగుంటుంది, చూసేయండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా. అండ్ మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. स्टिकर दिसे स्टिकर दिसे स्टिकर दिसे అయిపోయింది. చప్పట్లు హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. ఉంటలేదు ఇగో కోసం రేపు ఇప్పుడు పోతాం. టువెనక కోసం టువెనక కోసం టువెనక కోసం. సో గైస్ చూస్తున్నారు కదా, వేదాంశ్ కేక్ కట్ చేయడానికి ఫుల్ ఎగ్జైటెడ్గా అయితే ఉన్నాడు. ఎందుకంటే బర్త్డే అయింది కదా, ఆ బర్త్డే చాలా మెమొరబుల్ అనమాట. వాడికి సింపుల్గా చేసినా కూడా వాడికి చాలా గ్రాండ్గా అనిపించినట్టుంది. ఎంత మంచిగా వాడి వీడియోస్ కానీ, బర్త్డే వీడియోస్ కానీ, ఫొటోస్ కానీ చూసినప్పుడు క్లాప్స్ కొడుతూ ఉంటాడు. అసలు ఇంత మెచ్యూరిటీ ఎట్లా వస్తుందో అర్థం కాదు. ఇంత చిన్న పిల్లలకి మస్తు తెలివి ఉంటుంది అసలు. ఇక కేక్ బర్త్డే కోసమే అనుకొని కేక్ కట్ చేస్తా అనేసి అంటుండు. బట్ ఇక్కడ 12 ఇంకా కాలేదు. ఇక మేము కూల్ కేక్ తెలియదనమాట, నార్మల్ బ్రెడ్ కేక్ అయితే తీసుకొచ్చినాము. ఎందుకంటే ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు కదా, మమ్మీ వాళ్ళ ఇంట్లో మేము తీసుకెళ్ళినాం. సో ఇంకా కూల్ కేక్ అయితే కరిగిపోతుంది అనేసి ఇంకా 1 hour అట్లా టైం ఉంది. సో ఇంకా అందుకే కూల్ కేక్ తెలే, నార్మల్ బ్రెడ్ కేక్ అయితే తెచ్చినాము. రాకుంది అసలు టేస్ట్. అప్పుడెప్పుడో మా డాడీ చిన్న ఉన్నప్పుడు బ్రెడ్ కేక్ తెచ్చేది, కానీ ఇప్పుడు మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత బ్రెడ్ కేక్ అయితే తీసుకొచ్చిన. నేనే తీసుకొచ్చిన, కూల్ కేక్ తీసుకురాలేదు. సో ఇక్కడైతే మంచిగా వేదాంశ్ కూడా తినొచ్చు, ఎవరికైనా సర్ది కాకుండా ఉంటుంది. ఇంకా వెదర్ కూల్ ఉంది కదా. ఇక్కడైతే వేదాంశ్ ఆడుకుంటుండు, పైన బెలూన్స్ కట్టిండు మా హస్బెండ్, 3 బెలూన్స్ చిన్నవి. సో ఇంకా వాడికి ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది. ఇట్లా సింపుల్గా అయితే ఇట్లా స్క్వేర్ షేప్ అయితే బెలూన్స్ పెట్టేసిన, కింద ఏం చేయలేదు, జస్ట్ నార్మల్గా అట్లా పెట్టేసిన. చెప్పిన కదా మీకు ఇంత ముందుకు, ఇట్లా ఈవెంట్ అయిపోగానే బెలూన్స్ అన్నీ కింద పడేసారని, అవి ఇట్లా యూజ్ అవుతున్నాయి. సో ఇక్కడ వేదాంశ్ అయితే మంచిగా క్లాప్స్ కొట్టుకుంటా, ఇప్పుడు నా బర్త్డే చేస్తారన్న ఫీలింగ్ ఉందేమో వాడికి, కానీ న్యూ ఇయర్ అని వాడికి తెలియదు కదా. సో ఇంకా న్యూ ఇయర్ అంటే చిన్నపిల్లలకి అర్థం కాదనేసి ఇంకా నేను కూడా హ్యాపీ బర్త్డే అనేసి ఇంకా విష్ చేస్తా ఉన్నా. సో నెక్స్ట్ అయితే ఇంకా మాకు లిటరల్లీ రెడీ కావడానికి కూడా టైం లేదు అసలు. రెడీ కానిస్తలేడు, కేక్ కట్ చేద్దామనేసి ఒకటే సతాయిస్తుండు, ఏడుస్తుండు, పోయి కేక్ని స్మాష్ చేద్దామని చూస్తుండు. సో ఇంకా లాస్ట్కి పౌడర్ కింద వేస్తే ఇట్లా ఆడుకుంటుండు. సో ఫైనల్గా అయితే వేదాంశ్ని ఇట్లా రెడీ చేసేసిన. టీషర్ట్ అయితే కొత్తది, దాని పైనది మాత్రం పాతది అనమాట. సో 21st డేకి వచ్చిందనమాట, గిఫ్ట్ చేసింది. సో ఇట్లా పేరప్ చేసిన. ఇక వేదాంశ్ అయితే ఇట్లా మొత్తం పౌడర్ తోటి ఆడుతూ ఉన్నాడు. పౌడర్ వేస్తే చాలు, ఇక వాడికి ఏది అవసరం లేదు, ఇట్లా టైంపాస్ చేస్తూ ఉంటాడు. మరి ఇంకా అంతే, ఇంకా సొల్యూషన్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నది మనం చేసేసి, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నది అక్కడ పెట్టేసి మనం మన పని చేసుకోవడం ఇంకా చిన్నపిల్లలకి. కాకపోతే ఇంకా పౌడర్ అంతా ఇట్లా పూసేసుకుంటుండు. బట్ ఏం పర్వాలేదు, మనం క్లాత్ తీసుకొని తుడిచేసినామంటే మనం పౌడర్ కొట్టకపోయినా పర్వాలేదు ఇంకా. సో
ఇట్లా అయితే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. చూస్తున్నారు కదా, వేదాంశ్ ఒక్కడే ఆడుకుంటా ఉన్నాడు. లిటరల్లీ జుట్టు వేసుకోవడానికి కూడా టైం లేదు, మొత్తం కట్ చేద్దాం అనేసి ఏడ్పిస్తా ఉన్నాడు అసలు. ఇక మమ్మల్ని పట్టుకొని గుంజుతా ఉన్నాడు కేక్ కట్ చేసి. సో ఇంకా ఎట్లున్నామో అట్లనే ఇంకా హడావిడిగా అయితే ఇక కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఫస్ట్ చేరిపోయిన బట్ అది పాసిబుల్ కాదు. ఇంకా నుంచుని నేను చేతితో పట్టుకొని ఎత్తుకొని మా ఆయన ఎత్తుకున్నాడు ఇక వేదాంశని అట్లా కట్ చేసినాం. సింపుల్గా అయితే ఇట్లా న్యూ ఇయర్కి అయితే వెల్కమ్ చెప్పినాం. సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి, బాగుంటుంది.
వేదాంశ్ ఎట్లేడు డాడా చంటి కాలి ఇక్కడికి పోనీ నువ్వు కావాలయ్యండి ఫోన్ ఇచ్చి డాన్స్ చేయవా డాన్స్ ఒక డాన్స్ చేయవా ఒక డాన్స్ చేయి ఇట్లా ఎందుకు సగం తినేసినావు నేను నిన్న నువ్వు చేసినావు కూడా డాన్స్ చేయి డాన్స్ పెద్దనే కదా వాళ్ళకి తెచ్చినావు మంచిగా అక్కడ చూస్తుంది వీడియో డాన్స్ పూలు అయితే బాగుంటుందా పూలు ఎందుకు